లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ర్యాంపులలో అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టి కోట్లలో లాభాలు దండుకుంటున్నారు. వైజాగ్, విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక నేతల కనుసైగలతో ఈ దందా నడుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పథకాన్ని ఆధారంగా తీసుకుని అక్రమ ఇసుక వ్యాపారులు రెచ్చిపోతున్నారు. పరిమితులకు మించి బూర్జు మండలం, కాంకండ్య, అమదాల వలస మండలం, దూసి వంటి పలు ర్యాంపులలో తవ్వకాలు చేపడుతూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. దీంతో సముద్రంలో కలవాల్సిన ఇసుక అక్రమ రవాణాపై ఎందుకంటే ముఖ్యంగా మన ఆమదోల సర్కిల్ పరిధిలో మనకి ఈ ఆమదోల సర్కిల్ పరిధి మనం భౌగోళికంగా చూసుకుంటే ఇటు నాగావళి రివర్, అటుపక్క వంశధార రివర్, ఈ రెండు రివర్ మధ్యలో మన ఆమదోల నియోజకవర్గం అనేది భౌగోళికంగా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఇటుపక్క నాగావళి పరివాహక ప్రాంతాలు అంతా కూడా ఆమదోల మండలంలోకి సుమారు ఒక 8 విలేజెస్ వస్తాయి. అలాగే సర్బుజి మండలంలో కూడా ఈ వంశధార నది పరివాహక ప్రాంతాలు విలేజెస్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఇసుక అనేది ఉంది. దీనిలో ఇసుక అనేది అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరియు మా గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారి యొక్క ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా కన్సర్న్ రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ జరుగుతుందనే అవకాశం ఉన్న చోటల్లో కూడా ఈ స్ట్రెంచెస్ అనేవి కూడా రెవెన్యూ వాళ్ళతో కలిసి ఈ స్ట్రెంచెస్, ఈ గొయ్యిలు, గుంతలు అనేవి తీయడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రిపూట కూడా ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ శాండ్ బీట్స్ అనేవి కూడా ఎక్కడెక్కడ అక్రమ రవాణా జరుగుతుందనే కోణంలోని అన్ని విలేజెస్లో కూడా, అంటే ఈ రివర్ బెడ్ విలేజెస్లో ఈ శాండ్ బీట్ అనేది కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా మాతో పాటు రెవెన్యూ వాళ్ళకు కూడా కొంతమంది స్టాటిక్గా ఆ విలేజ్లో ఉండడం జరుగుతుంది. అక్రమంగా నిల్వలకు అనుమతి లేకపోయినా అధికారుల కళ్ళు కప్పి అక్రమ నిల్వలు చేస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను, రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు ప్రయత్నిస్తున్న స్థానిక నేతల అండతో ఇసుకాసులు రెచ్చిపోతున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు కొన్ని రోజుల క్రితం అక్రమంగా పై అధికారుల యొక్క సమాచారంతో కూడా అది పట్టుకోవడం జరిగింది. ఈ లోకల్గా కూడా ఈ మధ్యకాలంలో నెల్లిపర్తి దగ్గర కూడా ఒక 2 లారీలు, 2 ట్రాక్టర్లు, ఒక ప్రొక్లైన్ మిషన్ కూడా సుమారు ఒక 15 రోజులు, 20 రోజుల క్రితం కేసు కట్టడం జరిగింది. ఇసుక అక్రమ రవాణా ఎవరు చేసినా కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మాకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా సహకరిస్తారని, ఎటువంటి ఇసుక అక్రమ రవాణా జరిగినా కూడా నా యొక్క మొబైల్ నంబర్కి మీరు 6309908223కి మీరు సమాచారం ఇస్తారని తెలియజేసుకుంటున్నాను.
For more videos like this, subscribe Big TV channel.